నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పూజా హెగ్డే తను ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ని చెంప చెల్లు అనిపించానని చెప్పేసి ఒక కామెంట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అసలు మరి ఎవరా హీరో, ఎందుకు పూజా హెగ్డే మరి ఆ హీరోని చెంప చెల్లు అనిపించారు? సో ఈ వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు పూజా హెగ్డే చేసిన కొన్ని వ్యాఖ్యలు అంటే ఒక పాన్ ఇండియా స్టార్ హీరోని చెంప చెల్లు అనిపించింది అన్ని వార్తలు అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా ఇదే వార్త ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇది నిజంగానే మరి ఆ హీరోయిన్ కొట్టిందా, లేకపోతే ఇది ఒక ఫేక్ న్యూస్ అంటారా? ఇప్పటి వరకు పూజా హెగ్డే చేసిన సినిమాలు తెలుగులో కాసేపు మాట్లాడుకుంటే చిరంజీవి గారి ఫ్యామిలీకి చెందినటువంటి వరుణ్ తేజ్తో 2 సినిమాలు, అలాగే మన రామ్ చరణ్ తేజతో సినిమాలు చేసింది. అలాగే అల్లు గారి ఫ్యామిలీకి చెందినటువంటి అల్లు అర్జున్తో సినిమాలు, నెక్స్ట్ అలాగే అక్కినేని ఫ్యామిలీకి చెందినటువంటి 2 హీరోలతో సినిమాలు. అవునా? ఇలా ఇండస్ట్రీలో బడా వాళ్ళందరి చేత అంతెందుకు నిర్మాత బెల్లంకొండ గారి అబ్బాయితో సినిమా, వీళ్ళతోనే రిపీట్ అయ్యుకుంటూ కొన్ని సినిమాలు చేసింది. అలాగే ప్రభాస్ గారితో సినిమా, పెద్ద వాళ్ళతోనే కదా చేసింది. ఈ పెద్ద హీరోలు ఎవరు కూడా హీరోయిన్ల క్యారీవ్యాన్లకి వెళ్ళి చూసేవాళ్ళు కాదు. అండ్ వాళ్ళని కొట్టే అంత ధైర్యం చేసే హీరోయిన్ కూడా ఇవిడ కాదు, ఓపెన్గా చెప్పాలి అంటే. తర్వాత సర్కస్ అనో, హౌస్ఫుల్ అనో, ఇంకేదనో అదనో ఇదనో కొన్ని అడప హిందీ సినిమాలు చేసింది. స్టార్టింగ్ మోహన్ జోదారో సినిమా కూడా చేసింది. ఇవన్నిట్లోనూ షాహిద్ కపూర్లు, ఎవరు అక్షయ్ కుమార్లు, హృతిక్ రోషన్లు, ఇలా పెద్ద వాళ్ళు ఉన్నారే తప్పితే క్యారీవ్యాన్లకి తొంగి చూసే హీరోలు ఎక్కడా లేరు. వాళ్ళని కొట్టే ధైర్యం ఉన్నటువంటి పొజిషన్లో ఈవిడ లేదు. అవునా? కొట్టొచ్చు, తప్పు లేదు. యాజ్ ఏ మహిళ నువ్వు హీరోయినే అవ్వాల్సిన అవసరం లేదు. నీ ప్రైవేట్ స్పేస్కి ఏ మగాడు వచ్చినా, వాడు కూడా హీరో అవ్వాల్సిన అవసరం లేదు. ఏ మగాడు వచ్చినా నీ ప్రైవేట్ స్పేస్లో నువ్వు ఉన్నప్పుడు క్యారీవ్యాన్ బట్టలు మార్చుకోవచ్చు, అన్నం తినొచ్చు, ఏమన్నా చేయొచ్చు కదమ్మా. నీ ఇష్టం, నీ ప్రైవేట్ స్పేస్ అది. పూజ అని డోర్ తీసామనుకో, ఈడ్చి ఒకటి పీకొచ్చు, తప్పు లేదు. కానీ మరి వార్త ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది అంటే నిజంగా ఇది జరగల. ఏ పాన్ ఇండియా హీరో ఎవరిని ఏ పూజా హెగ్డే దగ్గరికి వెళ్ళలేదు. ఏ పాన్ ఇండియా హీరో పూజా హెగ్డేనే కాదు, ఏ హీరోయిన్ దగ్గరికి కూడా వాళ్ళ ప్రైవేట్ స్పేస్కి వెళ్ళి కూడా తీరు. పాన్ ఇండియా హీరోనే అవసరమై లేదు. సినిమా ఇండస్ట్రీలోనే కార్వాన్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. టీవీ స్టేజ్ నుంచి కూడా, రియాలిటీ షో స్టేజ్ నుంచి కూడా, వెబ్ సిరీస్ స్టేజ్ నుంచి కూడా సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఎక్కడికి తీసుకున్నా సరే, ఒక షూటింగ్, ఒక యాడ్ ఫిల్మ్ అయినా పర్లా, ఒక షూటింగ్ అంటే క్యారీవ్యాన్ పెడితే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరు డోర్ తీయరు. ఇది గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1. నెక్స్ట్, మీరు పర్సనల్గా కూడా క్యారీవ్యాన్లు బుక్ చేసుకోవచ్చు బయట టూర్లకు వెళ్ళడానికి. అవైనా సరే మీ కాంటాక్ట్ లేకుండా, పర్సన్ని అప్రోచ్ అవ్వకుండా ఇట్లా డోరు ఎవరు తీరు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి వార్త ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు పుట్టింది? పూజా హెగ్డేనే దీంట్లోకి ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది? ఆవిడ చుట్టూ తిరుగుతా ఏ పాన్ ఇండియా హీరో అని వెతుకులాటలో ఎందుకు సినీ అభిమానులు ఉన్నారు అంటే, ఒక ఎక్స్ ఖాతా నుంచి ఏదో గాసిప్స్ అకౌంట్ నుంచి వచ్చినటువంటి ఒక చండాలమైన వార్త. ఇంతకుముందు అంటే గాసిప్స్ క్రియేట్ చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. ఈ మధ్య ఐటీ యాక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో మూలకుంటూ చిన్న బయటకు వదులుతా, అదే పనిగా ఈ కొంతమంది ఈ హీరోలకి ఇంకో హీరోలకి పడనటువంటి పిఆర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంట పడేస్తా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేలాగా ఆ హీరోని డ్యామేజ్ చేయడానికే వీళ్ళు బతుకుతున్నట్లుగా ఈ తరహా వాటికి మాత్రం పనికొస్తూ ఇలాంటి ఆర్టికళ్ళు తిరుగుతున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఇది దొరికిన తర్వాత మీ హీరోనే అని ఈ అభిమానులు కాదు, మీ హీరో ఎట్లాంటాడో మాకు తెలియదా, మీ హీరోకి ఏం అలవాట్లు ఉన్నాయో మాకు తెలియదా అని వాళ్ళు, లేదు మీ హీరోకి కావాల్సిన అన్నీ మా దగ్గర ఉన్నాయి, బయట పెట్టమంటావా అని వీడు, ఎవరి దగ్గర ఏమీ లేవు, ఎవరికి ఏమీ తెలియదు, ఇట్లా కొట్లాడుకుంటున్నారు. ఈ కొట్లాట చూసిన సామాన్య ప్రేక్షకులు ఇలా ఉంటారు కదా, మీ హీరోకి సంబంధించి ఏమేమి ఉన్నాయో మా దగ్గర లేవు, అమ్మో ఏమున్నాయో వాళ్ళ హీరోకి సంబంధించి, ఈ హీరో అట్లాంటోడేమో ఈ హీరోలు అందరూ ఇంతేరా, అవునా కదా, అరుగు మీద కూర్చునే వాళ్ళు
వైన్ షాప్ వెనకాల తాగేవాళ్ళు. ఈ సినిమా హీరోలు అందరూ ఇంతేరా, ఆ హీరోయిన్లు కూడా అంతే. వాళ్ళకి సిగ్గులేదు, వీళ్ళకి సిగ్గులేదు, వాళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి బుద్ధి లేదు, పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటూ మళ్ళీ వాళ్ళు కామెంట్లు పెడతా ఉంటారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుందో ఎవరికి తెలియదు. అవునా? ఇప్పుడు ఇట్లా మనలా కూర్చునే వాళ్ళు కూడా కొంతమంది ఇది నిజమని నమ్మిన వాళ్ళు కూడా నేను కొంతమంది అనలిస్టులను చూసా. అవునండి అలా జరిగిందట, తప్పు కదండి అని మాట్లాడుతున్నారు. అయ్యో ఏం తెలుసు నీకు అంటే అక్కడ ఏమీ లేదు మ్యాటర్. యాక్చువల్గా అది ఒక గాసిప్ పుట్టింది, అది కాస్త ఫ్యాన్ వార్కు దారి తీసింది. ఇంకా కొట్లాడుకుంటున్నారు, ఇంత ఆగలా ఇంకా కొట్లాడుకుంటున్నారు. పేరేమో ఒక పూజా హెగ్డే అయ్యింది. ఆమెతో మహామహులందరూ పనిచేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళే, పెద్ద పెద్ద కుటుంబానికి చెందినటువంటి ఇండస్ట్రీ పెద్దలే. వీళ్ళందరూ కూడా ఈమెని ఆ కీలు బొమ్మలాగా మీకు లేదు మాకు లేదమ్మో, నీకు లేదు మాకు మాకు అని ఇట్లా ఎగిరేసుకుంటున్నారు. ఆవిడ తిరుగుతూ ఉంది, ఈ వార్త అలా వైరల్ అవుతూ ఉంది. అండ్ అదేంటిది అనుమతి లేకుండా క్యారీ వ్యాన్లోకి వచ్చారు ఇది అని అన్నారు కదా. ప్రతి షూటింగ్లో నేను చెప్తున్నా, క్యారవాన్ అనేది ఆ హీరోయిన్కి సంబంధించినటువంటి హీరోయిన్ అయితే ఆ హీరోయిన్ సంబంధించినటువంటి క్యారేజ్ తెచ్చేవాడైనా, గొడుగు మోసేవాడైనా, అద్దం చూపేవాడైనా, తలదువే వాళ్ళైనా, ఓకేనా, కాస్ట్యూమర్ అయినా వితౌట్ నాకింగ్ ద డోర్ లోపలికి వెళ్ళరు. నెక్స్ట్ అదే క్యారవాన్ కొన్నిసార్లు 2-3 కల్పిస్తారు సౌలభ్యం అంటే అందుబాటులో లేక. వీళ్ళు కూడా తలుపు కొట్టి అమ్మ ఒకసారి లోపల ఉన్నా ఒకసారి తీ అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రగతి, హేమ, సురేఖవాణి వీళ్ళంతా ఒక సినిమాలో ఉన్నారనుకో. హేమ పైకి వెళ్ళిపోయింది, సురేఖవాణి, ప్రగతి కింద ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు హెయిర్ స్టైల్ అయింది. వెళ్ళి హేమ డోర్ తీయొచ్చా ప్లీజ్ ఒకసారి తీవా అని అడుగుతారు. అంతేగాని తప్పే అని తీరు. లేడీసే ఓపెన్ చేయరుమా. మరి అట్లాంటిది చెప్పు ఎందుకు అవుతుంది ఇలాంటివన్నీ? ఇదంతా కూడా ఫేక్ న్యూస్, నమ్మాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు ఇప్పుడు ఇక్కడ పూజా హెగ్డే గారి పేరు రావడం, మరి పూజా హెగ్డే గారికి ఒక నెగిటివిటీని కూడబెట్టినట్టే కదా. ఇప్పుడు తను చెప్పినట్టే అని చాలా మంది నమ్ముతున్నారు. మరి తన నెక్స్ట్ కెరీర్ ఎలా ఉంటుంది? మరి కర్మ ఏంటంటే ఒకరి మీద మనం గాసిప్ పుట్టిస్తే వాళ్ళు ఖండించకపోతే ఇది నిజమేనని బయటకు వెళ్తుంది. మౌనమే అంగీకారం. ఇప్పుడు పూజా హెగ్డేకి కూడా ఈ వార్త రీచ్ అయ్యి ఆవిడ బయటకు వచ్చి స్పందించి లేదండి ఇలాంటివేంటి నేను అనలేదు అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బికాజ్ నువ్వెందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ నీతో పనిచేసిన ఒక 12 మంది హీరోలకి ఈ అపవాదం వెళ్తుంది కాబట్టి నువ్వు స్పందిస్తే వీళ్ళందరి మీదకి అపవాదులు అపోహలు చెరిపేసిందని అవుతావు. అలానే పూజ అయితే ఖచ్చితంగా స్పందించాలని కూడా లేదు. ఎవడో అడ్డమైన రాసిన రూమర్కి ఈవిడెందుకు స్పందించాలనేది కూడా క్వశ్చనే. అవసరం లేదు కదా నువ్వు ప్రత్యేకించి స్పందించాలి. నాకు ఇట్లాంటి ఏం జరగలేదండి అని అట్లా చెప్పినా కూడా పెద్ద చెప్పొచ్చావులే మాకు తెలియదా, దాని కింద మళ్ళీ కామెంట్లు నువ్వే చెప్పాలి మరి అని. స్పందించిన ప్రాబ్లమే, స్పందించకపోయినా ప్రాబ్లం లేకున్నా ప్రాబ్లమే. ఖచ్చితంగా అంటే స్పందించకపోతే ఇండస్ట్రీలో పరిచయాలు ఎక్కడ పోతాయి? అంత పెద్ద అపవాదం మన హీరోలకు వచ్చిన హీరోయిన్కి ఆమెతో బాధ్యత లేదండి, కాదని ఖండించవచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఆమెను అభిమానించే వాళ్ళు, ఆమె తరఫున వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు హీరోయిన్ అంటే ఇట్లాంటి గాసిప్స్ కామనే. ఎందుకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని ఒక దగ్గర ఆపలేము. అంటే ఇది ఇట్లాంటివి ఇంకా కొనసాగుతూనే ఉంటాయి అంటారా? అంటే ఇలాంటి ఫేక్ న్యూస్ తేవద్దు, రాయొద్దు అని చాలాసార్లు చెప్తున్నా కూడా స్టిల్ ఇది ఇంకానే ఇలా కంటిన్యూ అవుతుందంటే ఏంటంటారు? సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని సపరేట్ అంశాలు కూడా చెప్దాము. ఇప్పుడు పలానా రాజశేఖర్ గారికి గోళీల బిజినెస్ ఉంది అని చెప్పేసి ఒక వార్త. ఆయన గోళీలు అమ్ముకొని ఫారిన్లో ఎక్కడో ఏదో బిల్డింగ్లు కట్టారని ఒక న్యూస్. ఆ తర్వాత సుమ గారికి ఏదో చాక్లెట్ల వ్యాపారం ఉందని, ఇంకేదో వ్యాపారం ఉందని. అండ్ నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఇంకొక నటుడు పేరు తీసుకొని ఇతడికి ఏదో బాటిల్ మూతల వ్యాపారం ఉంది. దీంతో అవి ఇతను ఇక్కడ అమ్మడంట, ఏదో దేశానికి ఎగుమతి చేస్తాడంట. ఆ దేశానికి అసలు అది ఎంతో తెలియక వింత వస్తువులా కొనుక్కుంటారంట. మరి అది దేశానికి అమ్ముతాడో వేరే గ్రహానికి గ్రహాంతర వస్తువులకు అమ్ముతారో మనకు తెలియదు. ఇట్లా షార్ట్ వీడియోసే గబగబ వచ్చేస్తాయి. వాళ్ళ వాయిస్లు గట్టిగా చెప్తా ఉంటారు అసలు జరిగింది తెలుసా అని. అంటే కొంతమంది నార్మల్గా ఏది ఊరికే ఇళ్లల్లో ఖాళీగా ఉండే వాళ్ళు ఫోన్లు వాడతారు, లేదా చిరు వ్యాపారులు ఉంటారు కదా, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకున్నారు. 24 hours వాళ్ళ దగ్గర పళ్ళు కూరగాయలు ఎవరు కొనరు. కాసేపు అట్లా కూర్చొని ఇట్లా అంటూ ఉంటారు. అది నిజం అనుకుంటారు. మేము ఏదో వంకాయలు అమ్ముకుంటున్నాం కానీ అదే గోళీలో బిజినెస్ పెట్టుకుంటే అబ్బాయి ఎంత బాగుండు, చిన్నప్పుడు ఆడుకున్నాం కానీ మాకు ఎవరికి ఐడియా రాలేదు
ఇప్పుడు దీనికి పక్కోళ్ళు అవునమ్మా మన ఏజ్లో గోలీ సోడా ఎంత ఉండే పావులో 10 పైసలు ఉండే, ఇప్పుడు ఒక గోలీ సోడానే 20-30 రూపాయలు అయ్యింది, పెద్ద రెస్టారెంట్లో 100 రూపాయలు అయ్యింది. ఇదంతా గోలీ వల్లే. గోలీ రేటు పెరిగేసరికి గోలీ సోడా డిమాండ్ పెరిగింది. కాబట్టి అప్పట్లో మనం ఈ గోళీలన్నీ దాచుకొని ఉంటే ఈ పాటికి కోటీశ్వరులం అయిపోయిన వాళ్ళేమో. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, నమ్మే వాళ్ళు ఉంటారు. మా పాప వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు చెప్పేవన్నీ నిజం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు చూస్తుంటే విజిబిలిటీ వస్తుంది కాబట్టి వీళ్ళు ఇలాంటివి ఇంకో 10 క్రియేట్ చేసి చెప్తా ఉంటారు. ఎవరెవరికో సంబంధం లేనికి రెస్టారెంట్ బిజినెస్ ఇస్తారు, సంబంధం లేని వాళ్ళకి లిప్స్టిక్ బిజినెస్ ఇస్తారు, హెయిర్ పిన్నులు, కనిపించిన ప్రతిదీ బిజినెస్సే. అట్లా కొన్ని 100 వీడియోలు అనర్గళంగా చెప్పడం. అయ్యో రామా, సరే వాట్ ఎవర్, అది ఇచ్చినా పర్లేదమ్మా, సరదాగా ఉంది. ఏదో బిజినెసే ఇస్తున్నావుగా కొద్ది గొప్ప. ఈ రంకులు అంటగట్టడం ఎందుకు? రంకు అంటగట్టడమే కాదు, మళ్ళీ ఇట్లాంటివి చెంప చెల్లు అనిపించింది. ఒక షూటింగ్లో ఈ హీరోయిన్ ఒక ప్రొడ్యూసర్ని కాలుతో తన్నింది, ఇంకేదో అయ్యింది, అలా అయింది ఇలా అయింది అంటే చెప్పేసరికి వాళ్ళు నిజం అనుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. నడి బజార్కి వచ్చైతే షూట్ చేయరు కదా, ఆ బజార్ సెట్ గుప్త ఎక్కడో వేసుకొని షూట్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి బయట ప్రపంచానికి తెలియదు, నిజం అనుకుంటారు అట్లా. సో ఇట్లా ఈ వార్తల్లో మాత్రం ఎట్లాంటి ప్రాపర్ నిజాలు లేవు కాబట్టి ఇది ఫేక్ న్యూస్ భావించాలి, ఫేక్ న్యూస్ భావించాలి. దీని మీద ఫ్యాన్స్ కొట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. కర్మ ఏంటంటే అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లోనే వస్తున్నాయి, ఏమనాలి చెప్పు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.